హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇగో ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే పావుగాడికి పోతున్నాము. గుజరాత్లో పావుగాడు హిల్ స్టేషన్ అనేది ఉంటుంది, హైలైట్ ఉంటుంది. ఇప్పుడు టైము పొద్దుగాల 5 అవుతుంది. పొద్దులో పోతే మంచిగా ఉంటాయని చెప్పేసి ఇక పొద్దుగాలనే స్టార్ట్ అవుతానా. ఇప్పుడైతే మనం పోదాం. ఇక మనకు ఒక బండి ఉన్నది, ఇక మనోడు జూనియర్ గాడు ఒకడు ఉన్నాడు. ఇక వానితోటి ఇద్దరం కలిసి పావుగాడికి అయితే పోదాం. పొద్దుగాల వ్యూ హైలైట్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించినాం. ఇక ఇక్కడ లీటర్కి 94 రూపాయలు ఉన్నది. ఇక్కడ కొంచెం పెట్రోల్ రేటు తక్కువ ఉన్నది మనకి. మన తెలంగాణలో అయితేనేమో 104 రూపాయలు. నేను ఇంతమందికి వీడియోలో కూడా చెప్పిన, ఇదంతా ఎందుకు కప్పుకున్నా అంటే చలి సాగు కొడుతుంది ఇక్కడ. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. 14 డిగ్రీలు ఏమన్నది ఇక్కడ. ఇప్పుడైతే మనం పైనకైతే వచ్చినాం. ఇంకా పూర్తిగా పైనకి పోలేదు. ఇగో అక్కడ పైన కనబడుతుంది కదా, అదే మనం పోవాల్సింది. ఇది ఒక శక్తిపీఠం అన్నట్టు, 51వ శక్తిపీఠం ఇది. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం ఖతర్నాక్ ఉంది. ఒకసారి అడిదికి చూడుర్రి, అసలుకి వేరే లెవెల్ ఉంది. ఇది పొద్దుగాల కదా, ఇంకా సన్ రైజ్ కాలేదు. మనం సన్ రైజ్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. లొకేషన్ మాత్రం ఖతర్నాక్ ఉంది. ఇక ఈ నుంచి ఇగో మన పైనకి మనం పోవాల్సింది లొకేషన్ అక్కడికి. అక్కడనే మహంకాళి దేవత ఉంటుంది, మహంకాళి టెంపుల్ ఉంటుంది అక్కడ మనకు. ఇగో ఇక్కడేమో ఇక ఈ నుంచి లొకేషను అసలుకి చూస్తుంటే మైండ్ పోతుంది, కళ్ళు చెదిరిపోతాయి ఇదంతా చూస్తుంటే నాకైతే. ఇగో ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా అత్తరన్నట్టు వెహికల్ చేసుకొని, సేమ్ మనకు తిరుపతి ఎట్లుంటుందో, తిరుపతిలో ఎట్లా పైనకి వస్తారో సేమ్ అట్లనే ఉంటుంది. లొకేషన్ మాత్రం ఖతర్నాక్ ఉంది ఇక్కడ. ఇగో పైనకి వచ్చిన తర్వాత ఆకలి అవుతాం కానీ ప్లేట్ సమోసా, ప్లేట్ జిలేబీ అయితే తీసుకున్నాం ఇక్కడ. సమోసా మంచిగా ఉన్నాయి, వేడి ఉన్నది. చలి మాత్రం సాగు కొడుతుంది ఇక్కడ, ఘోరంగా అంటే ఘోరం. పైనకి వచ్చినాక ఫాగ్ ఉంటుంది అనుకుంటే ఫాగ్ లేదు, ఏం లేదు. కాకపోతే చలి ఘోరంగా ఉంది. ఇంకా సన్ రైజ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం చలి అనేది పోతుంది ఇక. సేమ్ మనకాడ దేవుడు ఎట్లా జరుగుతుందో ఈడ కూడా ఈ మహంకాళి గుడికాడ కూడా ఇట్లా జరుగుతుంది. ఇది హిల్ స్టేషను ప్లస్ మహంకాళి ఉంటుంది అన్నట్టు. ఇక గుజరాతీ టిఫిన్ చూస్తారా? ఇక ఇది ఏంటిదో దాని పేరే తెలియదు నాకు, పాపడ్ అనుకుంటా. ఇదేమో జిలేబీ, దీని ఏమంటారా, ఇది కచోరీ, ఇదేమో కమ్మడట. కమ్మడి తెలుగు వచ్చా? అవునా? కొంచెం కొంచెం వస్తుంది నాకు తెలుగు. నేను అసలుకి చూసి షాక్ అయినా అన్నట్టు. నేను ఇంతకుముందుకు ఎవరిని చూడలేదు ఇక్కడ తెలుగు మాట్లాడేటోళ్ళని. ఈయన చూస్తాను సడన్గా ఒకటేసారి తెలుగులో మాట్లాడేసరికి. నేను 2007 to 2012 చిత్తూరులో ఉంటాను. చిత్తూరులో ఆయనే చిత్తూరులో ఉన్నాడట. చిత్తూరులో ఉన్నప్పుడు అప్పుడు తెలుగు కొంచెం కొంచెం నేర్చుకున్నాడట. మన తెలుగు ఇక్కడికి వచ్చినా కూడా తెలుగు భాష ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారా అని. మనం గుడి పైనకి పోవాలంటే
2 దారులు, ఒకటేమో మెట్ల నుంచి పోవచ్చు, ఇంకోటేమో రోపే ఉంటుంది. అదే మన తిరుపతి మెట్ల లెక్క కొన్ని వేల మెట్లు ఉంటాయి, అవి ఎక్కలేక చావాలి. మరి ఇది ఇట్లా ఘోరంగా హై ఉంటుంది, సేమ్ తిరుపతి లెక్కనే. ఇక్కడనా? ఇక్కడ 2500 మెట్లట. ఇక మెట్ల నుంచి పోవాలనుకుంటే మెట్లకి వెళ్ళి, లేకపోతే రోప్ ద్వారా కూడా పోవచ్చు. ఇక రోపే ఇట్లా పైనకి అట్లా తీసుకుపోతారు. మనకు టికెట్ అప్ అండ్ డౌన్ ఒక్కరికి 150 రూపాయలు. మనకి ఇప్పుడు మన క్యాబిన్ వచ్చింది. ఇక క్యాబిన్లకి ఎక్కుదాం. ఇదిగో సార్ నేను అంత అటు ఇంటర్వ్యూ కూర్చోండి. ఇగో మెట్ల నుంచి పోయేటప్పుడు ఇట్లా మెట్లు ఉండదు కాబట్టి అలా లోపలికి పోయినాక కిందికి చూస్తే లోయ అమ్మ నాకైతే ఘోరం అయింది. ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో ఇస్తా అంటే సెల్ని అయితే గట్టి ఇట్లా పట్టుకున్నా. కొంచెం అటు ఇటు అయినా మన పని అయిపోయినట్టే, ఫోన్ అయిపోయినట్టే. ఫోన్ దొరకదు, ఇంకేం దొరకదు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మనం ఇప్పుడు ఎప్పుడన్నా నార్త్ స్టేట్లకి ఇట్లా వస్తాం కదా, వచ్చినప్పుడు మనకా లెక్క టిఫిన్స్ ఉండవు. ఏంటి దోశ, ఇడ్లీ, వడ ఇవేం ఉండవు. ఇక్కడ ఉండే ఐటమ్సే ఉంటాయి. ఇక్కడ ఎట్లుంటాయంటే డోక్లా, కచోరీ, ఇంకా ఏవేవో వింత ఉంటాయి. సమోసా ఉంటుంది టిఫిన్కి, అది తినచ్చు. అప్పుడప్పుడు వీళ్ళే కూడా ట్రై చేయాలి. వీళ్ళే కూడా ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఫుడ్ ఈటింగ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆవు ఎట్లున్నాయో చూడండి, దీని కొమ్ములు మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. మన కాడ కోనేరు కాడ ఎట్లా స్నానం చేస్తారో ఇక ఇక్కడ కూడా సేమ్. అది కోనేరు అన్నట్టు, అందరూ అక్కడ స్నానాలు చేస్తారు, ఇక్కడ స్నానాలు చేస్తారు. ఎన్ని ఎంట్రన్స్లు ఉంటాయి రా బాబు. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ఇది మంచిగా ఉంది. ఫస్ట్ మనం గుడికి ఎంట్రీ ఇచ్చడితోటే మనకి ఇక్కడ సింహం బొమ్మ ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది. వేరే సూపర్ ఉంది ఇదంతా. ఇంకా గుడి కూడా చూపిస్తాను మీకు. గుడి హైలైట్ ఉంటుంది. ఇగ్గో అటు నుంచి సన్ రైజ్ వస్తుంది, గుడి హైలైట్ ఉంది. ఇది ఏంటంటే ఇంతమంది ఎందుకు వస్తారంటే, ఇది మహంకాళి టెంపుల్ ఒకటి, ఇంకొకటి ఇది శక్తిపీఠం అన్నట్టు. 51వ శక్తిపీఠం ఇది, అందుకే ఇక్కడికి ఇంతమంది జనాలు వస్తారు. ఇక చూడు లోపల డిజైన్ మొత్తం ఎట్లుందో హైలైట్ ఉంది ఇదంతా. ఆ డిజైను అవన్నీ ఆహా సూపర్ ఉంది. ఇక లోపల దేవుణ్ణి చూడండి,
మహంకాళి. ఇదంతా సూపర్ చేసిర్రు. ఇదంతా హైలైట్ ఉంది. జనాలు కూడా ఫుల్ మంది వచ్చారు ఇక్కడికి. ఇగో వెనకాల గుడి ఉంది కదా, ఇటు చుట్టుపక్కల వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూడరి. మంచు అసలు మైండ్ పోతుంది, అంత సూపర్ ఉంటుంది ఇదంతా. అక్కడ కింద అది కోనేరు, అక్కడనే అందరు స్నానాలు చేస్తారు. ఏమో మనం వచ్చిన రూట్ ఏమో ఆడుంది, అది రోడ్డు తవ్వ. అది కొత్త గుడి కడతాను మళ్ళీ ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి గుడి కూడా కడతారు ఇక్కడ. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంది. నేను ఆ జిప్పేలో కూడా చూపించిన కదా, అదంతా కొండ లోయ సూపర్. ఇక్కడికి మనము వ్యూ పాయింట్ హైలైట్ ఉంటుంది ఒకటి, ఇంకోటి ఇదొకటి శక్తిపీఠము, మహంకాళి దేవత, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం వచ్చి ఇక్కడ చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంది. పైనకి వచ్చినాం కదా, హై ఆల్టిట్యూడ్ ప్లేస్కి వచ్చినాం మనం. ఇది హిల్ స్టేషన్ కదా, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, హైలైట్ ఉంటుంది. ఊరిని అవ్వాలి ఈయన చూస్తే అసలుకి ఘోరంగా ఉంది. ఏదో ఒక చిన్న కుంట లెక్క ఉంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ అయితే ఖతర్నాక్ ఉంది ఇక్కడ. ఇటు సైడ్ ఏమో గుడి, మనమేమో ఫుల్ టాప్లు ఉన్నాం. ఇక మనమేమో అక్కడెక్కడనో ఊరు నుంచి వచ్చినాం. అసలుకి గుడి మాత్రం హైలైట్ కట్టిర్రు. ఇంత పైన ఖతర్నాక్ కట్టిర్రు. ఇక్కడ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంతకుముందు చూపించిన పోయిచా వీడియోలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఏది ఆ కలర్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇది చూసుకోరు, అది ఎవరో కట్టినోడు ఒకటే డిపార్ట్మెంట్ లెక్క సేమ్ ఉంటుంది అన్నట్టు. డిఫరెంట్ ఉంటుంది. ఇది మొత్తం రాళ్ళతో చేసింది కాదు, ఇదంతా డిఫరెంట్. ఇదంతా ఇక్కడ ఎవరో మొక్కులు పెట్టినట్టున్నారు, తీసుకుపోతారు లోపలికి. సేమ్ మనకాడ కూడా ఎట్లా జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా నార్త్లో కూడా దేవుళ్ళ కాడ అట్లనే జరుగుతుంది. అయితే ఇక్కడ ఊరేగింపు లెక్క తడుతుంది చూడండి. ఇక్కడ లోకల్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు పాటలు పెట్టుకొని. గర్బా అంటారు వీడు, గుజరాత్లో గర్బా ఫేమస్. సేమ్ అట్లనే చేస్తారు వీళ్ళు, గుడి ముందు ఇట్లా చేస్తారు. గుజరాత్లో పావుగాడు 51వ శక్తిపీఠం. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ చేయుర్రి. నెక్స్ట్ ఇంకో బ్లాగ్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.